నమస్తే, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో హైదరాబాద్లో లాస్ట్ 3-4 మంత్స్ నుంచి అండి ఒక స్కామ్ తర్వాత ఒక స్కామ్, ప్రీ లాంచ్ స్కామ్స్, సువర్ణభూమి, ఆర్జే వెంచర్స్, భారతీ వెంచర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్. షాకింగ్ థింగ్ ఏంటంటే సువర్ణభూమి లాంటి బ్రాండెడ్ కంపెనీ లాస్ట్ 20 years నుంచి మేబీ వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు, చాలా వెంచర్స్ ఎగ్జిక్యూట్ చేశారు. వాళ్ళు ప్రీ లాంచ్లోకి రావటం, ఆ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా వినటానికే కొంచెం బాధాకరంగా ఉన్నాయి వాళ్ళు చెప్పే ఇబ్బందులు. ప్లస్ వీళ్ళకి ప్రాపర్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా లేకుండా పోయింది. మీ అందరికీ తెలుసు వాళ్ళకి ఎవరు ప్రమోట్ చేస్తారో, విశ్వనాథ్లా అంటే విశ్వనాథ్ గారు ఇప్పుడు లేరనుకోండి, అలాగే రామ్ చరణ్ గారు కూడా ఈ మధ్య సువర్ణభూమి గురించి కొన్ని యాడ్స్ చేయటం జరిగింది. రామ్ చరణ్ గారు ఆ యాడ్ చేసినప్పుడు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. రియల్ ఎస్టేట్ని నేను ఎప్పుడు ప్రమోట్ చేయను, అన్ని మేబీ ఏదైనా మిస్యూజ్ అవుతుందేమో, అంటే ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ ఇది కాదు, ఈ ఇంటెన్షన్స్ అనమాట. బట్ నేను బయట చాలామందిని కనుక్కొని మనం కూడా డిఫరెంట్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ యాడ్ చేస్తున్నానని ఆయన మీటింగ్లో చెప్పున్నారు. నాకు ఇప్పుడు ఆ మాటలే గుర్తొస్తున్నాయి. అలాగే ఆర్జే వెంచర్స్, భారతి, ఇవన్నీ, అలాగే టీటీడీ బోర్డులో ఉన్న ఒక పెద్ద మనిషి 1800 కోట్ల రూపాయల స్కామ్, ఆయన కేసు అవటం, ప్రిజన్కి వెళ్ళటం, బయటకు రావటం కూడా అయిపోయింది, బెయిల్ మీద వచ్చేసారు, ఇంకా ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేదు. సో ఈ ప్రీ లాంచ్ గురించి ఒకసారి మాట్లాడదామండి. కేవలం డెవలపర్స్దే తప్ప అండి, ప్రీ లాంచ్ అనేది అసలు ఒక ఇన్వెస్టర్ ఒక ఇన్వెంటరీని ఎలా పర్చేజ్ చేయాలి. మీరు ఒక డెవలపర్ని అప్రోచ్ అయ్యారు, అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళది ఒక వెంచర్ ఉంటుంది, 50 acres కావచ్చు, 100 acres కావచ్చు, లేకపోతే 500 acres కూడా కావచ్చు. మీరు విజిట్ చేస్తారు కదా, మీరు విజిట్ చేసినప్పుడు అట్లీస్ట్ బౌండరీస్ చూపించారా మీకు? లేదు. అక్కడ నుంచుని ఇదిగోండి సార్ ఇదంతా మందే అంటారు. 500 acres కాదు కదా, అక్కడ 50 acres కూడా ఉండదు. బిలీవ్ మీ, అలాంటి వెంచర్స్ ఇంకా ఉన్నాయి బయటకు రావాల్సినవి, అందుకు చెప్తున్నాను. 500 acres అని వాళ్ళు చెప్తారు, వాళ్ళకి 50 acres కూడా లేదు అక్కడ. ఇదంతా మందే, మిందే అమ్మటం, మిందే అమ్మటం, మిందే అమ్మటం. ఎందుకంటే మీకు చేసేది MOUవే. వాళ్ళు 18 months 24 months టైం పీరియడ్ పెట్టుకుంటున్నాము. సో మీకు రిజిస్ట్రేషన్కి చాలా టైం ఉంది, ఈలోపు ఎక్వైర్ చేద్దామని వాళ్ళు అనుకుంటారు. మీ దగ్గర నుంచి మనీ తీసుకొని ఆ మనీతో ల్యాండ్స్ ఎక్వైర్ చేద్దామనేది వాళ్ళ ఆలోచన. మీరు మనీ ఇవ్వటం, వాళ్ళు ఎక్వైర్ చేద్దాం అనుకుంటే సరిపోతుందా? ఫార్మర్స్ అమ్మాలి కదా, వాళ్ళు అమ్మను అంటే ఏం చేస్తారు? అదే జరుగుతుంది చాలా చోట్ల, రైతులు అమ్మట్లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇంటీరియర్ వెళ్ళిపోయి వేరే ల్యాండ్ పార్సిల్ తక్కువ ప్రైస్లో ఏదో కొంటారు. మీరు రేపు స్ట్రాంగ్గా మాట్లాడితే అక్కడ తీసుకోండి అంటారు. సో నేషనల్ హైవే మీద ల్యాండ్ ఎక్కడో 20 kilometers లోపలికి వెళ్ళి ఆ ల్యాండ్ తీసుకోవటం ఎక్కడ? ప్రీ లాంచ్లో ఉన్న ఇబ్బందులు ఇవి. ఇప్పటి వరకు హైదరాబాద్లో ప్రీ లాంచ్ సక్సెస్ అయింది అనేది లేనే లేదండి. ఎవరికన్నా తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి అయితే 100% ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే, బికాజ్ ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా ఈ ప్రీ లాంచ్లోకి గ్రీడీ బిల్డర్స్ వచ్చేసారు, గ్రీడీ డెవలపర్స్ వచ్చేసారు. 4 acres చూపించి 100 acres అమ్ముదాము, అది కూడా ఇన్వెస్టర్స్ మనీ తీసుకొని మళ్ళీ ల్యాండ్ పూల్ అప్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే ఎక్కువ. ఏ బ్రాండెడ్ కంపెనీ కూడా ప్రీ లాంచ్ చేయలేదు. మీరు కావాలంటే చూడండి, బిగ్ కంపెనీస్ లాస్ట్ 20-25 years నుంచి సస్టైన్ అవుతున్న కంపెనీస్, ఐదర్ కన్స్ట్రక్షన్ ఆర్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్, ఎవరు ప్రీ లాంచ్ చేయలేదు. ఈ మధ్యకాలంలో మన సువర్ణభూమి కనిపిస్తుంది, అది కొంచెం బాధాకరంగా ఉంది. సో ఇలాంటి బిల్డర్స్ అంటే లో ఎంట్రీ బ్యారియర్స్, వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. ఒక 3 acres 4 acres తీసుకొని మీ నుంచి మనీ తీసుకొని ల్యాండ్ పూల్ చేద్దామనే ప్లాన్. బట్ అక్కడ ల్యాండ్ పూలింగ్ జరగట్లేదు, రైతులు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, వీళ్ళు ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ని ఎలా ప్రమోట్ చేస్తారంటే, అది ఒక బోతల స్వర్గం లాగా ప్రమోట్ చేస్తారు. 5-star హోటల్ అంటారు, అగ్రికల్చర్ హబ్ వస్తుంది అంటారు, కాలేజీకి ల్యాండ్ ఇచ్చామంటారు. వీళ్ళ ఇష్టానుసారం నోటికి ఏది వస్తే అది చెప్పటం. ఇందులో క్లయింట్స్ మిస్టేక్ కూడా ఉందండి. ఎక్కడో సదాశివపేట తర్వాత 5-star హోటల్ వస్తుందంటే మీరు ఎలా బిలీవ్ చేస్తున్నారు? సింపుల్ లాజిక్ కదా.
అలాగే ఇంకొక డెవలపర్ ఏం చెప్పాడంటే 3000 acres లేఅవుట్ అది. అసలు మా వెంచర్లోకి పొల్యూటెడ్ వెహికల్స్ పర్మిషన్ ఏమి ఉండదు, ఓన్లీ ఈవీ వెహికల్స్. మీ వెహికల్స్ అన్ని బయట పార్క్ చేయాలి, లోపలికి వచ్చాక మా ఈవీ వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్ త్రూ మీరు మీ ఇంటికి చేరుకోవచ్చు అని ఆయన ప్రమోట్ చేశాడు. హైవే నుంచి ఆ వెంచర్కి అప్రోచ్ రోడ్డే లేదు, ఆయన ఈవీ వెహికల్స్ అంటే మీరు ఎలా నమ్మారు? సో ఇలా ఉన్నాయండి ప్రీ లాంచ్. ఎలా ఎందుకు నమ్ముతున్నారు, ఎలా నమ్ముతున్నారంటే, సారీ టు సే దిస్, ఏదో అబ్నార్మల్గా ప్రాఫిట్స్ వస్తాయి. 10 లక్షలు పెడితే 50 లక్షలు వస్తాయి, 50 లక్షలు పెడితే ₹1,00,00,000 వస్తాయి, అది కూడా 12 months 14 monthsలో. ఇంకా నేను డైరెక్ట్ మీరు గ్రీడీగా ఎందుకు ఉన్నారు అంటే బాగుండదు క్లయింట్స్ని. సో అందుకని నేను అడగట్లేదు, ఎందుకు వై యు ఆర్ గ్రీడీ అని నేను అడగలేకపోతున్నాను. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలండి? ల్యాండ్ పార్సెల్ని బౌండరీస్ని చెక్ చేసుకొని రేరా అప్రూవల్ ఉందా, హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ అప్రూవల్, డిటీసీపీ అయితే డిటీసీపీ అప్రూవల్ ఉందా అని చెక్ చేసుకున్న తర్వాత కదా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. మరి ఈ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్కి ఏం అప్రూవల్స్ ఉన్నాయి? డాక్యుమెంట్సే లేవు, ఇంకా అప్రూవల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఏ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా మీరు ఎలా ఇన్వెస్ట్ చేశారు? దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి, నేను క్లయింట్స్ని తప్పు పడుతున్నాను అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ప్రీ లాంచెస్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, నేమ్ మార్చారంతే, ఆ వల్లో పడొద్దు అని చెప్పడం కోసమే ఈ ప్రయత్నం అంతా. మిస్టేక్ మీ వైపు నుంచి కూడా ఉందని చెప్పటమే. డెవలపర్స్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేను, అట్లీస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయటం ఆపొచ్చు అనే ఉద్దేశంతో. సో 10 lakhs, 50 lakhs, 50 lakhs, 1 crore రియల్ ఎస్టేట్లో అంత ప్రాఫిట్స్ రావు అండి. ఆ పద్ధతిలో అసలు ప్రాఫిట్స్ రానే రావు, ఉన్న మనీ కూడా పోతుంది. ఇది అర్థం చేసుకోండి. ప్లస్ మీరు ఏం చేసుకుంటున్నారు, డెవలపర్కి మీకు మధ్యలో ఎంఓయూ చేసుకుంటున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఈ మధ్య వీడియోస్, ఆర్జే వెంచర్స్ ఈ వీడియోస్ అన్ని చేస్తే ఆ క్రైమ్ స్టేషన్ దగ్గర బయట ధర్నా చేస్తున్నారు, మీడియా వాళ్ళు వస్తే మీరేం చెప్తున్నారు, ఇదిగోండి మా దగ్గర అంతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది, ఎంఓయూ ఉంది అంటున్నారు. అందరి దగ్గర ఎంఓయూవే ఉంది, ఎవరి దగ్గర అగ్రిమెంట్ అనేది లేనే లేదు. మేము 1/4 పే చేసాం అగ్రిమెంట్, ఇదిగో ఈ డిటీసీపీ అప్రూవల్ ఇది, హెచ్ఎండిఏ అప్రూవల్ ఇది, ఎల్పీ నెంబర్ ఇది అనేది ఎవరి దగ్గర లేదు. ఎంఓయూ అంటే వాట్ డూ యూ మీన్ బై ఎంఓయూ అండి? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్స్ మధ్య చేసుకోవచ్చు, అంటే బిజినెస్ టు బిజినెస్ చేసుకోవచ్చు, అలాగే బిజినెస్ టు క్లయింట్ చేసుకోవచ్చు, క్లయింట్ టు క్లయింట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెమరాండంలో అసలు ఏముంది? మీరందరూ మెమరాండమ్ ఉంది, ఎంఓయూ ఉంది అని చెప్తున్నారు. ఆ ఎంఓయూలో ఏముందో మీరు చెప్పట్లేదు. ఎంఓయూలో ఏముంటుందంటే, వన్స్ ఎంఓయూ చేసుకున్న తర్వాత మీరు ఆ కంపెనీకి క్లయింట్ కాదు, మీరు కూడా పార్ట్నర్ ఆ కంపెనీలో. ఆ కంపెనీ చైర్మన్కి మీరు కూడా పార్ట్నర్ అవుతున్నారు. మీరు పార్ట్నర్ అంటే లాస్, ప్రాఫిట్స్ అన్నీ మీరు కూడా బేర్ చేయాలి. రేపు మీరు లీగల్గా కోర్టుకు వెళ్ళినా ఇదే జరుగుతుంది. 99% ఆఫ్ ద కేసెస్లో ఎలాంటి న్యాయం జరగదు, ఎందుకంటే మీకు లీగల్ సపోర్ట్ లేదు. రేరా అప్రూవల్ లేనంత వరకు మీకు లీగల్ సపోర్ట్ అందదండి. ఇదే పాయింట్, దీన్నే బేస్ చేసుకోండి. రేరా అప్రూవల్ లేదు అంటే మీరు నష్టపోతే మీకు లీగల్ సపోర్ట్ దొరకదు. మీరు ఏ కోర్టుకు వెళ్ళినా, ఏ లాయర్ని పెట్టుకున్నా కూడా డెవలపరే గెయిన్ అవుతారు, మీరు 100% లాస్ అవుతారు. ఇప్పుడు ప్రీ లాంచెస్లో ఏ వెంచర్కి రేరా లేనప్పుడు మీకు ఎలా న్యాయం జరుగుతుంది? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, ధర్నా చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తారండి? అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఏమన్నా సెటిల్మెంట్ చేస్తారా? చేయరు కదా, నాట్ పాసిబుల్. వాళ్ళు యాజ్ పర్ రూల్సే వెళ్తారు. ఫైనల్గా సివిల్ మ్యాటర్ కాబట్టి కోర్టుకే వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? మీ అగ్రిమెంట్ ఏది, మీ అప్రూవల్స్ ఏవి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. మీ దగ్గర ఉంటాయా? ఏమీ ఉండవు. ఈవెన్ డాక్యుమెంట్స్ కూడా ఉండవు మీ దగ్గర. ఎంఓయూ అనే ఉంటుంది, ఎందుకు పనికిరాని ఎంఓయూ. సో అక్కడ మీరు ఏమవుతున్నారు? వెంచర్లో పార్ట్నర్ అవుతున్నారు. వెంచర్లో లాస్ వచ్చింది, లాస్ బేర్ చేయండి. లేకపోతే ఏదో చీటింగ్ కేసులో ఆ చైర్మన్ని ప్రిజన్కి తీసుకెళ్తారు అనుకుందాం, 10 daysలో బెయిల్ మీద బయటకు వస్తాడు. ఇంకంతే, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అది ఇంకో 20 years కూడా, అంటే దేన్ని క్రిటిసైజ్ చేయట్లేదు, మన సిస్టమే అలా ఉంది, మీకు తెలియంది కాదు. వన్స్ మీరు కోర్టుకు వెళ్ళి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీరు ఆయన్ని క్వశ్చన్ చేయడానికి కూడా లేదు, ఆ ప్రిమిసెస్లో మీరు ఎంటర్ అవడానికి కూడా లేదు, గుర్తుపెట్టుకోండి.
ఆయన ఏమన్నా మీరు క్వశ్చన్ చేస్తే మళ్ళీ మీ మీద క్రిమినల్ ఛార్జెస్ పెట్టి మిమ్మల్ని లోపలేపిస్తాడు ఆయన. ప్రీ లాంచ్ చేశాడంటే స్ట్రాంగ్ బిల్డర్ అయి ఉంటాడు. స్ట్రాంగ్ బిల్డర్ ఐ మీన్ కొంత ఇన్ఫ్లుయెన్షియల్ బిల్డర్ అయి ఉంటాడు. ఆ పవర్ఫుల్ కనెక్షన్సో లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్షియల్ కనెక్షన్సో వాళ్ళకు ఉంటాయి. సో ఆయన్ని క్వశ్చన్ చేయటానికి లేదు, అడగటానికి లేదు. ఇంకా మీరు ఏం చేయాలి, న్యాయం జరుగుతుందేమోనని వెయిట్ చేయాలి. అగ్రిగోల్డ్ ఎప్పుడుదండి, ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా మర్చిపోయాం. ఏమన్నా న్యాయం జరిగిందా? ఇప్పటికీ లేదు. సో సారీ టు సే దిస్, ఇప్పుడు ప్రీ లాంచెస్ కూడా అదే జరగబోతుంది. ఎలాంటి న్యాయం జరగదు. ఇది బాధాకరమే కానీ నిజాలు చెప్పాలి. సో అందుకే చెప్తున్నాను, ప్రీ లాంచ్లో నష్టపోయిన వాళ్ళ ఎవరికి న్యాయం జరగదు. గవర్నమెంట్ ఏదన్నా డ్రాస్టిక్గా స్టెప్స్ తీసుకొని ఫోర్స్ఫుల్గా వసూలు చేస్తే, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి వసూలు చేస్తే మీకు న్యాయం జరగవచ్చు, కానీ లీగల్గా నో ఛాన్స్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, డోంట్ ఎంటర్ ఇంటూ ప్రీ లాంచ్ అండి. గ్రీడీగా ఉండొద్దు. ప్రాపర్ ప్రైస్ పే చేయండి, ప్రాపర్ వెంచర్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే అసలు ఇన్వెస్ట్ చేయటం మానేయండి. ఇబ్బంది ఏం లేదు, ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు కదా. కానీ ఎందుకు ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు? ఈవెన్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా, రేరా పర్మిషన్స్ లేకుండా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కొన్ని నేను విన్నాను. ఒక మేడం మాట్లాడుతూ ఉంది, చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ హస్బెండ్కి ఏదో న్యూరో ప్రాబ్లం అంట, బ్రెయిన్ సర్జరీ చేయాలి, మనీ లేవు, వీళ్ళు ఇస్తే ఆ సర్జరీ చేయించుకోవాలి. బట్ వాళ్ళు దాన్ని కూడా కన్సిడర్ చేయట్లేదు. అసలు ఎందుకు వచ్చావు ఆఫీస్కి అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొక పెద్ద ఆయన, మరి అంత గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ ఇలా ఎలా ఇన్వెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కాదు. వాళ్ళ పాపకి కట్నంగా ఇచ్చిన అమౌంట్ అంట, దాన్ని తెచ్చి దీనిలో పెట్టాడు ఆయన, డబల్ చేసిద్దామని. డబల్ కాదు, అసలు మనీ కూడా పోయింది. దీనిలో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉందండి. మీరు 3 మెంబర్సో 4 మెంబర్సో కలిసి 1 కోటి రూపాయలు 2 కోట్లు ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రైట్, మీరు లీగల్ సపోర్ట్ కోసం రేపు లీగల్గా అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు అసలు ఈ 2 crores మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని క్వశ్చన్ చేస్తే దానికి ఐటీ పే చేశారా మీరు? మీరు మళ్ళీ కోర్టు కేసు ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందా చెప్పేది? మళ్ళీ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటారు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ డబ్బులు? ఇన్ని కోట్లు ఎలా ఇన్వెస్ట్ చేశారు అక్కడ? ఐటీ పే చేసిన మనీయా? ఇదంతా వైట్ మనీయా? సో ప్రీ లాంచ్లో ఒక డెవలపర్ని తప్పుబట్టి ఉపయోగం లేదు. నేను డెవలపర్ని సపోర్ట్ చేయట్లేదు. అసలు ప్రీ లాంచ్ అనేదే పెద్ద ఫ్రాడ్, దానిలోకి ఎంటర్ అవుతుంది. ప్రీ లాంచ్ చేసే మెథడ్ వేరే ఉంది, దాని ప్రకారం ఎవరూ చేయట్లేదు హైదరాబాద్లో. మీకు ఇంకోటి కూడా చెప్తారు, ఇప్పుడు కూడా బయటకు వచ్చింది 4,000 కోట్లు 5,000 కోట్లు చాలా చిన్న అమౌంట్ అండి. ఇంకా రావాల్సిన డజన్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, ఒక్కొక్కటి వస్తుంది, ఏమీ చేయలేం. అలాగే ఇప్పటికి కూడా ప్రీ లాంచ్లు నడుస్తున్నాయి, బైబ్యాక్స్ నడుస్తున్నాయి, నేమ్స్ చేంజ్ చేశారు. సో వాటిల్లోకి ఎంటర్ అవ్వద్దు. దానికోసం ఇదంతా చెప్తున్నాను. ఎంటర్ అయిన తర్వాత మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు, ఇదైతే నిజం. మీకు ప్రాఫిట్స్ చేసుకోవాలి అనే ప్యాషన్ ఉంటే దానికి ఒక మార్గం చెప్తానండి. ఒక క్రెడిబుల్ బిల్డర్ లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి హైదరాబాద్ సిటీలో ఆపరేట్ చేస్తున్న బిల్డర్, అలాంటి బిల్డర్ ఏదన్నా ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు ఇనీషియల్గా, అంటే ఎర్లీ బర్డ్, మీరు ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర మనీ ఉంటే ఇనీషియల్గా మీ ఫ్లాట్ బుక్ చేసేసుకోండి ఫౌండేషన్ స్టేజ్లోనే. ఏ రోజైతే లాంచ్ చేశారో ఆ రోజే. ఆ పొజిషన్ మీకు 2 ఇయర్స్కి ఇవ్వచ్చు, 3 ఇయర్స్కి ఇవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ సైజ్. మీ హోంవర్క్ చేసుకోండి. ఈ బిల్డర్ ఒక 20-30 ఇయర్స్ అంటే ఒక 40-50 ప్రాజెక్ట్స్ చేసి ఉంటాడు. అట్లీస్ట్ లాస్ట్ 5 ప్రాజెక్ట్స్ చెక్ చేసుకోండి. టైంకి పొజిషన్ ఇచ్చారా, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అన్నిటికీ మించి అక్కడ వాల్యూ ఏమైనా పెరిగిందా లేదా, అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్లో రెసిడెంట్స్తో మాట్లాడితే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఇవన్నీ సాటిస్ఫై అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. బిల్డర్ ఎప్పుడు అబ్నార్మల్ ప్రైస్కి మీకు ఇస్తాడంటే, నేను క్యాష్ మీరు ముందు పెట్టి ఈ క్యాష్ ఇప్పుడే పే చేస్తాను, ఈరోజే పే చేస్తాను అన్నప్పుడు ఏ బిల్డర్ అయినా ప్రైస్ తగ్గిస్తాడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ప్రతిరోజు ఇన్ఫ్లో ఉంటుంది, అవుట్ఫ్లో ఉంటుంది, ప్రతిరోజు హండ్రెడ్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. ఎంత పెద్ద బిల్డర్కైనా ప్రతిరోజు క్యాష్ అవసరం. మీకు రీజనబుల్ ప్రైస్లో కావాలి అంటే లాంచింగ్ రోజు, అది కూడా క్రెడిబుల్ బిల్డర్, అది కూడా క్యాష్ పే చేసి తీసుకోండి. మీకు ఆ క్యాపబిలిటీస్ ఉంటాయి. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి పొజిషన్ వచ్చే టైంకి మీ ఇన్వెస్ట్మెంట్కి మీరు 30-40% ప్రాఫిట్స్ రీచ్ చేసుకోవచ్చు. ఈ మార్గంలో ప్రీ లాంచ్లో వచ్చే ప్రాఫిట్స్ కూడా అవే కదా. ఇలా తీసుకోండి ప్రాఫిట్స్, రైట్ వేలో, రైట్ పద్ధతిలో, సెక్యూర్డ్ వేలో. మీకు ఆ క్యాపబిలిటీస్ ఉంటాయి. ఆ క్యాపబిలిటీస్ లేనప్పుడు జస్ట్ లీవ్ ఇట్ అండి, ఎందుకు మోసపోవటం.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ లాంచ్ అండి. అండ్ ముందు ముందు ఇంకా కొన్ని వేల కోట్లు మనం ఊహించనంత ఫిగర్ బయటికి రాబోతుంది. ఎవరికి న్యాయం జరగదు. ఇప్పటికి కూడా ప్రీ లాంచ్లు నడుస్తున్నాయి, ఎవరు వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇన్వాల్వ్ అయ్యారంటే 100% మోసపోతారు. సక్సెస్ అవడానికి 1% కూడా ఛాన్స్ లేదు. కొంతమందికి డబ్బులు వస్తాయి, అది కూడా చెప్తాను, ప్రొలాంగ్ అవుతుంది. ఎలా వస్తాయి అంటే ఇనీషియల్గా లాంచ్ చేసినప్పుడు కొంతమందిని ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఫస్ట్ ఇన్వెస్టర్స్కి కొంత మనీ ఇస్తారు వీళ్ళు, ఎందుకంటే మౌత్ ప్రమోషన్ కోసం. వీళ్ళు వెళ్ళి 10 మందికి చెప్తారు, ఆ 10 మంది చేత ఇన్వెస్ట్ చేస్తారు. దానికోసం వీళ్ళు 10 lakhs పెడితే వాళ్ళకి 15 lakhs 20 lakhs ఇస్తారు. అలా వచ్చిన మనీ తప్ప 99% ఆఫ్ ద పీపుల్కి ఉన్న మనీ కూడా పోతుంది. ఇది ప్రీ లాంచ్ స్టోరీ. సో బీ కేర్ఫుల్ అండి. ఇది ఈ డెవలపర్ ఒక్కడే కాదు, మీరు ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు కూడా ఇల్లీగల్గా ప్రొసీడ్ అయినట్టే, మీరు ఆన్సరబుల్ అవుతారు. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయితే అసలు ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని క్వశ్చన్ చేస్తే మీకు ఏం చెప్పాలో కూడా తెలియదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్, డోంట్ ఎంటర్ ఇంటూ ప్రీ లాంచ్, బైబ్యాక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంకొకటి, అసలు ప్రాపర్టీ తక్కువకు వస్తుందంటే దాన్ని పొరపాటును కూడా కొనొద్దండి. 99% ఆఫ్ ద కేసెస్ ప్రాపర్టీ తక్కువకు వస్తుందంటే 100% ఇష్యూస్ ఉంటాయి. తర్వాత మీరు ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తారు. ఇంతకన్నా ఎలాబొరేట్గా నేనైతే చెప్పలేను. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.